ఇది అడ్వెంచర్ రూట్. ఇదే అడ్వెంచర్ రూట్. మొత్తం గోధులు, అడవి. సో మొత్తానికి మనం ఈ రోడ్ వెంబడి వచ్చినప్పుడు మనకి వచ్చిన ఒక పోస్టర్ కానీ వస్తుంది కదా. సో ఈ పోస్టర్ అన్నమాట. ఇడకపోతే మొత్తం మట్టి బాటినే. ఒక 1/2 కిలోమీటర్ ఏం పోవాలి లోపలికి పోతే మనకు టెంపుల్ వస్తుంది. సో అక్కడ మన బండ్లను పార్క్ చేసుకున్నాం. ఇదైతే కిందికి బైకులు పోట్లేవు. నేను యాక్చువల్గా మెట్లు ఉంటాయి అనుకున్నా కానీ మెట్లు లేవు. ఇది కొండ దిగాలి కిందికి మనం. కళ్ళు మూసినాం అనుకోండి, కాలు దారి కింద పడతాం. కాకపోతే రైడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఆ మట్టి మట్టి రావాలి. సో ఆ అడవిల నుంచి మనం వస్తే మస్తు అనిపిస్తుంది. మనం వచ్చింది కూడా చాలా సింపుల్ రోడ్ అనమాట. అంత పెద్ద ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మరోసారి వచ్చినప్పుడు మీకు రూట్ని చూపిస్తా, బాగుంటుంది. అయితే మెయిన్ టెంపుల్ ఇదే. ఇక్కడ టెంపుల్ తర్వాత అక్కడ వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది, ఒకటి విగ్రహం ఉంది. చూడ్డానికైతే మంచిగా మనకు ఇది ఒక స్టీల్ ర్యాక్స్తో ఎడ్ల బండి తయారు చేశారు. ఎద్దులు బట్టి గుంజుకపోతే మనుషులు బట్టి గుంజుకుపోతారు దీన్ని. సో యాక్చువల్గా అయితే నేను ఎద్దులు పెట్టి గుంజుతారు అనుకున్నా, కానీ అది మనుషులు పెట్టి గుంజుకోపోతారంట. దీన్ని ప్రభ అంటారంట. మంచిగా తయారు చేశారు, స్టీల్తో, చెక్కలతో తయారు చేస్తారు ఇంతమందికి. వావ్, కోనేరు బాగుంది ఇది.